వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనము రాజ్మా కర్రీ చేసుకున్నాము. రాజ్మా కర్రీ చాలా బాగుంటుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి 1 కప్పు రాజ్మా తీసుకున్నాము. 1 కప్పు నిండా రాజ్మా తీసుకొని దీన్ని రాజ్మాని ఒక బౌల్లో పోసుకొని తగినన్ని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ నానబెట్టాలండి. ఒక నైట్ మొత్తం కూడా బాగా నానాలి. ఇవి నానడం బాగా లేట్ కాబట్టి ఒక నైట్ మొత్తం నానబెట్టుకుంటే బాగా నానుతాయి. ఇప్పుడు నానిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని కుక్కర్లో వేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి బాగా ఉడకాలి. ఇవి ఎంత ఉడికితే కర్రీ అంత టేస్టీగా ఉంటుంది. ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ కూడా 2 విజిల్ పెట్టుకోవాలి. మీరు చూసుకొని ఉడకబెట్టుకోండి. ఎంత ఉడికితే అంతట బాగుంటుంది కర్రీ. ఉడకకపోతే అంత టేస్ట్ ఉండదని. ఇప్పుడు మనం ఇవి కుక్కర్లో వేసేసుకోవాలి. కుక్కర్లో వేసేసుకొని అన్నీ కూడా కుక్కర్లో వేసుకోవాలి. బాగా కడిగేసుకొని ఈ విధంగా కుక్కర్లో వేసేసి మొత్తం కుక్కర్లో వేసుకొని మేము 1 కప్పు నిండా తీసుకున్నాము. మీ ఇంట్లో నెంబర్స్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు దీనికి తగిన వాటర్ పోసుకోవాలి. కుక్కర్లో ఒక 1/2 లీటర్ వాటర్ పోసాము. 1/2 లీటర్ వాటర్కి దీనికి కొంచెం చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్, మళ్ళీ కర్రీ చేసేటప్పుడు వేసుకుంటాం. ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకుంటే రాజ్మాలో కూడా ఎన్నో రకాలు ఉంటాయండి కలర్స్. మేమైతే ఈ కలర్ తీసుకున్నాము. ఈ కలర్ దొరికింది, ఈ కలర్ తీసుకున్నాము. మీకు నచ్చిన కలర్ మీరు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకున్నాము. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు పసుపు, కారం, కొత్తిమీర, సాల్ట్, హోల్ గరం మసాలా, అల్లం వెల్లిగడ్డ పేస్టు, ధనియాల పొడి, టమాటాలని టమాటా ప్యూరీ లాగా చేసి పెట్టుకోవాలి. 1 బౌల్, అది 1/2 బౌలు ఆనియన్ పేస్టు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఇది ఎక్కువ ఏమీ లేవు. ఇప్పుడు మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 చెంచాల ఆయిల్ పడుతుందండి. ఎందుకంటే ఆనియన్ పేస్టు, టమాటా పేస్ట్ ఇవన్నీ వేగాలి కాబట్టి ఆయిల్ కొంచెం వేసుకోండి. హోల్ గరం మసాలా, దాసం చెక్క, లవంగాలు, ఎలాచి, షాజీరా, ముఖ్యంగా షాజీరా వేయాలి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్, పెద్ద ఆనియన్స్ అయితే 2 ఆనియన్స్ తీసుకోండి. అది కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేయొద్దు. ఎందుకంటే ఇది కూడా బాగా ఏగుతుంది. మరీ మెత్తగా ఉంటే అడుగంటుతుంటుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, ఇందాక కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆ కొరవ పసుపు అంటే 1 స్పూన్ సరిపోతుంది మొత్తము. ఆ స్పూన్లోనే కొంచెం వేసాము. ఇప్పుడు మిగతా వేసేసుకుంటున్నాము. ఇప్పుడు సాల్ట్ కూడా 3/4 చెంచా, ఇలా 1/2 చెంచా సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు 3/4 చెంచా సాల్ట్. దీంట్లో కూడా ఎక్కువ సాల్ట్ పట్టదండి. ఎక్కువ ఘాటున్న కూరలకు మాత్రమే కారం ఎక్కువ పడుతుంది, సాల్ట్ ఎక్కువ పడుతుంది. ఘాటు తక్కువ ఉన్న వాటిల్లో సాల్ట్ తక్కువ వేసుకోవాలి మనం. ఇప్పుడు ఇది బాగా వేగింది, ఇట్లా వేపుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1/2 చెంచా సరిపోతుంది. దీనికి కూడా ఇది కూడా ఎక్కువ వేసుకోవాల్సిన పని లేదు. కొంచెం మనకు టేస్ట్కి తగ్గట్టుగా 1/2 చెంచా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా కొంచెం వేపుకోవాలి. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుతూ ఉండాలి. చాలా ఓపికగా చేసుకోవాలండి. ఈ మసాలా కర్రీస్ ఏవైనా సరే సిమ్లో పెట్టుకొని ఓపికగా చేసుకుంటేనే బాగుంటాయి, లేదంటే అడిగంటేస్తుంటాయి. ఇప్పుడు మనం టమాటాల ప్యూరీ పట్టుకున్నాం కాబట్టి అది కూడా ఇందులో వేసేసి ఇది కూడా బాగా కలుపుకోవాలి. ఇది కూడా బాగా వేగాలి. మంచి వాసన వచ్చే వరకు, వేగిన స్మెల్ వచ్చే వరకు వేపుకోవాలి. ఈ ఆయిల్ అనేది బయటకు వస్తుందండి మసాలా లేగిపోతే, మనకు అదే గుర్తు. ఈ ఆయిల్ వచ్చినప్పుడు వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు కారం 1 చెంచా కారం పడుతుంది. ఎక్కువ కారం కూడా వద్దు. 1 చెంచా కారం వేసుకున్నాము. ఇక ఈ విధంగా వేపుతూ ఉండాలి. చాలా ఓపికగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. తొందరగా చేస్తే అడిగంటిపోవడం, మాడిపోవడం ఇలా అవుతాయి. ఇప్పుడు గరం మసాలా 1/2 చెంచా గరం మసాలా, ఇది కూడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది.
గరం మసాలా కూడా, ఇవన్నీ కలిపి కూడా బాగా వేపుకోవాలి. ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ నార్మలే అండి అన్నిటిలో. ఇప్పుడు మనం కొత్తిమీర కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా కొత్తిమీర స్మెల్ కూడా కొన్ని కూరలకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది కూడా బాగా వేపుకోవాలి. ఇప్పుడు మనం రాజ్మాని ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, ఇలా అంటే స్మాష్ అయిపోవాలండి. అంత మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఒకవేళ ఉడకకపోతే కూడా మళ్ళీ మీరు 2 విజిల్ పెట్టుకోవాలి, కానీ ఉడకకుండా మాత్రం ఈ కర్రీ చేసుకోకూడదు. ఎంత ఉడికితే అంత టేస్టీగా ఉంటుంది. బాగా ఉడకాలి. ఎక్కువ నానితే త్వరగా ఉడికిపోతాయి. తక్కువ నానితే మాత్రం ఎక్కువ విజిల్స్ పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఒక నైట్ మొత్తం కూడా నానబెట్టుకోండి. ఇప్పుడు ఆ రాజ్మాని వాటర్ని అన్నీ కలిపి కూడా కర్రీలో వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం వేసేసి మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా ఉండాలి. ఒకవేళ మీకు వాటర్ ఇంకా పడతాయంటే వేసుకోవచ్చు. మాకైతే సరిపోయినాయి. ఆ ఉడకబెట్టిన వాటర్తోనే కర్రీ సరిపోతుంది. ఒకవేళ గట్టిగా ఉంటే మాత్రం కొంచెం వాటర్ వేసుకోండి, ఎందుకంటే ఉడకాలి కాబట్టి. ఈ రాజ్మా వేసాక కూడా ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి సన్న మంట మీద అన్నీ. ఎందుకంటే రాజ్మాకి మనం వేసిన మసాలాలు అన్నీ కూడా పట్టాలి అంటే ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఇవి. ఇప్పుడు అన్నీ ఈ విధంగా ఉడుకుతుండాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని సిమ్లో కొద్దిసేపు చూడండి, ఆయిల్ అంతా ఇలా పైకి రావాలి. అలా వచ్చింది అంటేనే కర్రీ ఉడికింది అని అర్థము. మళ్ళీ ఒకసారి కలుపుకున్నాము. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వాటర్ ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము. చూడండి, ఇట్లా ఉంటే తినడానికి సరిపోతుంది మనకు. మరీ వాటర్ ఉంటే కూడా చపాతీలోకి వాటికి కష్టము. ఇది చపాతీలోకి కానీ పూరీలోకి పరోటాలోకి అన్నిటికీ బాగుంటుంది. ఇది పిల్లలకి చాలా మంచిది. ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలకి చాలా మంచిది.